మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం. ప్రస్తుత కాలమందు అందరి నోట యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి అను మాటలు వచ్చుచున్నవి. వాటి అర్థము మనలో ఆదరణను, ధైర్యమును పుట్టించుచున్నవి. యెహోవా నిస్సి అనగా యెహోవా మన ధ్వజము అని అర్థము. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న మోషే మీదను తిరుగుబాటు చేయుచుండగా అమాలేకీయులు వీరి మీదకు వచ్చిరి. అప్పుడు మోషే, భయపడుకుడి, నేను దేవుని కర్రను పట్టుకొని పర్వత శిఖరమున నిలిచెదనెను. ఆ కర్రయే యెహోవా నిస్సి, విజయ ధ్వజము. అది ఎత్తబడి ఉండగా ఎవరునూ మీ ఎదుట నిలవలేరు. అమాలేకీయులపై విజయము వెనుక ఎత్తబడిన మోషే చేతులు ఉన్నవి. యుద్ధము చేసిన యెహోషువను ఉన్నాడు. అయితే ప్రాముఖ్యమైనది ప్రార్థనా శక్తి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడునో ఆ ప్రక్కన అతని చేతులను ఆనుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయవలను. ఆనాడు మోషే దేవుని కర్ర పట్టుకొని ఉదయము మొదలుకొని సూర్యాస్తం వయం వరకు అలాగే నిలిచి ఉండెను. దేవునితో పోరాడిన యాకోబు గూర్చి అందరికీ తెలుసు. తల్లి గర్భములో నుండగానే అతడు ప్రార్థించిన విధానములో మార్పు కలదు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలెను. బేతేలులో అతనికి ప్రత్యక్షమాయెను. ఉపవాసముతో పాటు కన్నీటి ప్రార్థనయు మనకు గొప్ప విజయమును చేకూర్చును. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు దేవునితో